సార్ మీరు చెప్పండి, అమరావతి ఈ రోజున ఏకగ్రీవ తీర్మానం చేసి అసెంబ్లీ చేస్తున్నారు, బిల్లు పెడుతున్నారు. ఈ యొక్క అమరావతి రైతుల కోరిక ఇప్పటికైనా కొంచెం నెరవేరినట్టు అనుకోరా? ఇవాళ ఒక పండగ వాతావరణం ఉందండి చెప్పాలంటే. మాకే కదండి అమరావతి రైతులకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఒక పండగే. ఎందుకంటేనండి అంటే గతంలో ఇబ్బంది పడింది మీరు, కేసులు పెట్టించుకొని మీరు పండగ పాపం లేకుండా రోడ్డు మీదే ఉన్నారు అంతా. అప్పుడు అవన్నీ మర్చిపోతున్నామండి. ఆ రోజు జరిగినవి ఒకటి చెప్పుకోవడానికి ఒకటి కాదండి. కేసుల విషయం కానీ, పాదయాత్రలో పడిన కష్టాలు కానీ, అమరావతి విచ్ఛిన్నం కానీ అవన్నీ చాలా జరిగినాయండి. అవన్నీ మర్చిపోతున్నాము. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కూడా 2 నాలుకల ధోరణి ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో నరీవాహ ప్రాంతం అమరావతి అని ఆయన అంటాడు. ఈయన సజ్జల రామకృష్ణారెడ్డి గారేమో మేము అమరావతికి వ్యతిరేకం కాదు, అమరావతికి అనుకూలం అంటారు. మరి వచ్చినప్పుడు మరి 11 మంది ఉండారు కదండి. వస్తే కనుక మేము కూడా సంతోషపడేవాళ్ళమేగా. ఆ 11 మంది కూడా వచ్చి అమరావతికి అనుకూలంగానే, వాళ్ళకి కాన్సెప్ట్ లేదండి. అంత ముంగల జగన్మోహన్ రెడ్డి గారు అధికారం తెచ్చుకోవడానికి మా నాయకుడు ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు, రాజధాని ఇక్కడే అని చెప్పి ఆయన సహమంత్రులతో సహా అందరూ చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా మారదు కదండి. రాజులు మారినప్పుడల్లా రాజ్యాలు మారవు కదండి. అనేక రకాలుగా మేము హింసలు గురయ్యాము. 1631 రోజు మేము ఉద్యమం బాట పట్టామండి. 29,000 మంది రైతులు, 35,000 ఎకరాలండి. అన్ని రకాలుగా ఇది ఇవాళ తీర్మానం చేసి పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి ఆడ రాష్ట్రపతి గారి ఆమోదం ముద్ర పడిన తర్వాతే మాకు అసలైన పండగ అండి. ఏది ఏమైపోయినా కానీ ఈ కూటమి ప్రభుత్వము 22 నెలలు దాదాపు అవుతుంది అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇప్పుడు దీని మీద చర్య తీసుకుంది కాబట్టి అమరావతి రైతుగా చాలా సంతోషంగా, ఆనందంగా ఉందండి. సరే, ఏదైతే ఉందో ఇప్పటికే స్పీకర్ గారు నిన్న అనౌన్స్ చేశారు, అన్ని పార్టీ పిలిపించారు. రేపు పొద్దున ప్రత్యేక అసెంబ్లీ సెక్షన్ పెడుతున్నాము ఏకగ్రీవ తీర్మానం చేయడానికి. ఈ తీర్మానానికి, ఈ అసెంబ్లీకి వైసీపీ డమ్మా కొట్టింది. ఎలా స్పందిస్తారు దీని గురించి? వాళ్ళకి అసలు లేదు కదండి, ఇష్టం లేదు కదండి. ఇష్టం ఉండాలైతే రాష్ట్రపతి గారికి ఇవ్వగానే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు ఎందుకు వెళ్ళిపోతాడు? బెంగళూరు అప్పుడే ఉంటాడుగా. వాళ్ళకి అసలు మనసులో లేదండి. అమరావతి పేరు ఉచ్చరించడానికి ఆయన ఇష్టపడ్డండి. ఇప్పుడు ఎందుకంటేనండి, అంత ముంగల మాకు 914 అగ్రిమెంట్ ప్రకారంగా కౌళ్ళు కూడా చివరి 2 సంవత్సరాలు ఇవ్వలేదండి. కోర్టు చెప్పినా కానీ కౌళ్ళు ఇవ్వలేదు. అనేక రకాల ఇబ్బందులు గురి చేసాం. ఆయన ఆలోచన ఏంది, కౌళ్ళు ఇస్తే కనుక కోర్టులకు పెడుతున్నారు, ఆ కోర్టులకి ఇలిగిపోతే కోర్టులు ఏమండి, కోర్టులకి ఆ కౌలు డబ్బులు కాకపోతే రైతులు వేరే రూపాయి లేకుండా ఏది ఏమైపోయినా కానివ్వండి, చివరికి న్యాయమే గెలిచింది. న్యాయమే మా ఎమ్మట ఉందని చెప్పి నేను అనుకుంటున్నానండి.